హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గీతా సిస్టర్స్. నేను మీ గౌరీ. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. నేను కూడా బాగున్నానండి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎడీనియం ప్లాంట్ కోసం తెలుసుకుందాం. ఎడీనియం ప్లాంట్ ఎలా వేసుకోవాలి, ఎడీనియం ప్లాంట్ కి ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి, ఎడీనియం ప్లాంట్ ని ఎలా ప్రూనింగ్ చేసుకోవాలి, ప్లాంట్ ని ఎలా కేర్ చేసుకోవాలి అనే విషయాల్ని మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సరే, ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ఎడీనియం ప్లాంట్ ని డిజర్ట్ రోజ్ అని కూడా అంటారండి. ఇది ఎక్కువగా సన్ని ఎక్కువగా కోరుకుంటుంది. చాలా వేడిగా ఉన్న క్లైమేట్ ని ఎడీనియం ప్లాంట్ ఎక్కువగా ఇష్టపడుతుంది. సో దీన్ని డిజర్ట్ రోజ్ అని కూడా అంటారు. ఫస్ట్ దీనికి మనం సాయిల్ మిక్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఎడీనియం ప్లాంట్ కి సాయిల్ మిక్స్ మనం ఎలా తీసుకోవాలి అంటే, రెడ్ సాయిల్ ఉంటుంది కదా, రెడ్ సాయిల్ 3 parts తీసుకుంటే, వర్మీ కంపోస్ట్ 1 part అండ్ శాండ్ 2 parts తీసుకోవాలండి. అంటే ఇప్పుడు మనం ఒక 3 cups ఆఫ్ శాండ్ తీసుకుంటే, సాయిల్ తీసుకుంటే 2 cups ఆఫ్ శాండ్, ఇసుక ఉంటుంది కదా, ఇసుక, అలాగే 1 cup వర్మీ కంపోస్ట్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ శాండ్ మనం ఎందుకు తీసుకుంటున్నాము అంటే, దీనికి చాలా ముఖ్యమైన టిప్ ఏంటి అంటే, డ్రైనేజ్ అనేది చాలా ఫ్రీగా ఉండాలి. అందుకే దీనికి మనం ఈ పాట్ వేసుకునేటప్పుడు కూడా డ్రైనేజ్ హోల్స్ అనేవి చాలా ఎక్కువగా పెట్టుకోవాలి. ఎందుకు అంటే వాటర్ అనేది ఈ ప్లాంట్ కి ఎక్కువగా అస్సలు ఉండకూడదండి. ఇది డ్రైగా ఉన్న ఈ ప్లాంట్ బతుకుతుంది, కానీ వాటర్ కొంచెం ఎక్కువైనా మనకి రూట్ రోట్ అనేది కుళ్ళిపోతుంది, లేదంటే మెత్తగా అయిపోయి స్టెమ్ మెత్తగా అయిపోయి ఈ ప్లాంట్ చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని చెప్పి మనం దీనికి వాటరింగ్ కూడా టూ డేస్కి ఒకసారి కానీ 3 daysకి ఒకసారి కానీ చేసుకుంటే సరిపోతుంది. సాయిల్ అందుకనే ఇసుక వేసి మిక్స్ చేసుకోవాలి. ఎందుకు అంటే అప్పుడు వాటర్ కంటెంట్ అనేది అందులో స్టోర్ అయ్యి ఉండదు. అదే మనం కోకోపిట్ గట్ట వేసుకుంటే మనకి వాటర్ అనేది స్టోర్ అయిపోతుంది. అందుకే ఎడీనియం ప్లాంట్స్ కి మాత్రం సాయిల్ మిక్సింగ్ అనేది ఇలాగనే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే వాటర్ అనేది మనం వేయగానే డ్రైనేజ్ వాటర్ అంతా మనకి వెంటనే బయటకు వచ్చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎడీనియం ప్లాంట్స్ పెంచే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం ఎడీనియం ప్లాంట్స్ ని సీడ్స్ ద్వారా వేసుకోవచ్చు, అలాగే స్టెమ్ కటింగ్ ద్వారా వేసుకోవచ్చు, అలాగే నెక్స్ట్ గ్రాఫ్టింగ్ మెథడ్ కూడా మనం ఎడీనియం ప్లాంట్స్ కి యూజ్ చేయొచ్చు. సీడ్స్ ద్వారా వేసుకుంటే మనకి దాని రూట్ అనేది చాలా స్ట్రాంగ్ గా అండ్ చాలా లావుగా వస్తుంది. మనకి ఎడీనియం ప్లాంట్ కి అదే రూటే మెయిన్ బ్యూటీని ఇస్తుంది అనమాట. సో ఎడీనియం ప్లాంట్ మనం సీడ్ ద్వారా వేసుకుంటే ముందు చిన్న పాట్ లోనే వేసుకోవాలండి. సో క్రమంగా మనం రీపోర్టింగ్ చేసేటప్పుడు మనం పాట్ సైజ్ అనేది మార్చుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఇంత చిన్న పాట్ లో వేసామనుకోని, నెక్స్ట్ రీపోర్టింగ్ చేసినప్పుడు దాని నెక్స్ట్ సైజ్ పాట్ లో వేసుకోవాలి. అలా పాటింగ్ చేసుకుంటూ ప్రూనింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదు మనం స్టెమ్ కట్ ద్వారా వేసుకుంటే, స్టెమ్ కట్ చేసి ఎప్పుడైనా మనం ప్లాంట్ వేసుకుంటే దానికి రూట్ అనేది ఎప్పుడు ఇంత లావుగా రావటం అనేది జరగదు. స్ట్రైట్ గా ఒక స్టెమ్ వెళ్ళిపోతుంది. ఇలా చూడండి, నాకు ఇది స్టెమ్ కట్ ద్వారా చేశానేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆన్లైన్ లో తెప్పించుకున్నాను ఈ ప్లాంట్. సో ఇది సీడ్ ద్వారా వచ్చిందా స్టెమ్ ద్వారా వచ్చిందా అనేది నాకు క్లారిటీ లేదు. బట్ దీని స్టెమ్ అయితే చూడండి, రూట్ అయితే అంతగా డెవలప్ అవ్వలేదు. సో ఇలా స్ట్రైట్ గానే పెరిగిపోతుంది. అందుకని చెప్పేసి ఇది స్టెమ్ ద్వారానే వేసుకున్నారేమో, ప్లాంటేషన్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను. సో అది నెక్స్ట్ థర్డ్ వే ఏంటంటే గ్రాఫ్టింగ్ మెథడ్ అసలు మనం ఎందుకు చేస్తాము అంటే, ఎడీనియం లో చాలా కలర్స్ ఫ్లవర్స్ ఉంటాయి. అది మీ అందరికి బాగా తెలుసు. అలాగే సింగిల్ పెటల్ ఫ్లవర్స్ ఉంటాయి, ముద్దగా వచ్చే ఫ్లవర్స్ ఉంటాయి. సో మనం గ్రాఫ్టింగ్ ఆ స్టెమ్ ఈ స్టెమ్ లేదా ఒక 2-3 కలర్స్ ఆఫ్ స్టెమ్స్ మనం గ్రాఫ్టింగ్ చేసి పెట్టుకుంటే ఒకే ప్లాంట్ కి 3 types of 4 types ఆఫ్ ఫ్లవర్స్ కూడా మనకి బ్లూమ్ అవుతుంది. సో దీన్ని గ్రాఫ్టింగ్ మెథడ్ అంటారు. సో ఇది కూడా మనం ఎడీనియం కి చేసుకోవచ్చు. సో ఈ 3 methods లోని మనం ఎడీనియం ని ప్రొపగేట్ చేసుకోవచ్చు. స్టెమ్ ద్వారా కూడా ప్రొపగేషన్ అనేది జరుగుతుంది. సో ప్రూనింగ్ మనం చేసే ప్రతిసారి వచ్చే స్టెమ్స్ ని మనం ఒక్కొక్క పాట్ లో పెట్టుకుంటే ఈజీగానే మనకి ప్లాంట్ అనేది, దానికి రూట్ అనేది ఫామ్ అయ్యి మనకి ప్లాంట్ అనేది రెడీ అవుతుంది. సో దీనికి ఎక్కువగా కేర్ తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. చాలా తక్కువ కేరింగ్ లోనే మనం దీన్ని పెంచుకోవచ్చు. అతి ముఖ్యంగా వాటరింగ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగా ఉంటే సరిపోతుంది ఈ మొక్కకి. అలాగే ఫుల్ సన్లైట్ అనేది ఉండాలి. సెమీ షేడెడ్ లో కానీ లేదంటే ఇండోర్ లో కానీ ఎడీనియం అనేది పెరగటం చాలా కష్టం.
ఫుల్ సన్లైట్ ఉంటే దాని గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది అండ్ ఫ్లవరింగ్ బ్లూమింగ్ అనేది కూడా చాలా మంచిగా వస్తుంది, చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. దీని బ్లూమింగ్ టైమ్ సమ్మర్ సీజన్ లో ఇది బాగా బ్లూమింగ్ అవుతుందండి, అంటే ఎక్కువ పూలు వస్తాయి. రైనీ అండ్ వింటర్ సీజన్ లో కొంచెం ఇది డల్ గా ఉంటుంది, అలానే ప్రాబ్లం ఏమీ ఉండదు. బట్ సమ్మర్ సీజన్ లో ఉన్నంత యాక్టివ్ గా అంత ఎక్కువ బ్లూమింగ్ అనేది రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్ లో మనకి కనిపించదు. ఇది ఎక్కువగా డ్రై టెంపరేచర్ ని ఇష్టపడుతుందండి. దీని సాయిల్ కూడా ఎక్కువగా డ్రైగా ఉంటేనే ఇది చాలా త్వరగా గ్రో అవుతుంది. అలాగే ఆల్రెడీ మీతో చెప్పాను, సన్ ని ఎక్కువగా ఇష్టపడుతుంది, అంటే సన్లైట్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి ఈ ప్లాంట్ కి. అలాగే దీనికి ఎక్కువగా పెస్టిసైడ్స్ అంటే ఏ ఫంగిసైడ్స్ కానీ పీడలు కానీ ఇలాంటివి కొంచెం తక్కువగానే వస్తాయి, ఎక్కువగా అయితే రాదు. చాలా తక్కువ మిల్లీ బగ్స్ అలాంటివి చాలా తక్కువ మోతాదులో వస్తాయి. అలా వచ్చినప్పుడు మనం ఆబ్వియస్లీ నీమ్ ఆయిల్ స్ప్రే కానీ లేదంటే సోప్ సొల్యూషన్ స్ప్రే కానీ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మాక్సిమం రాదు ఒకవేళ వచ్చేటట్టయితే. దీనికి ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ బాగా లేకపోతే రూట్ రాట్స్ అనేవి కుళ్ళిపోవటం కానీ స్టెమ్ మెత్తగా అయిపోవటం కానీ ఇలాంటి డిసీజెస్ ఎక్కువ వస్తాయండి. చీడ్లు పీడ్లు అనేవి చాలా తక్కువగా వస్తాయి. సో అలా ఒకవేళ వచ్చినట్టయితే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నా సరిపోతుంది, లేదా సోప్ సొల్యూషన్ మనం స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. దీనికి మనం బాగా మెయింటైన్ చేయాల్సింది ఏంటి అంటే దీనికి 5 to 6 అవర్స్ సన్ అనేది తగులుతుందా లేదా అని మనం చూసుకోవాలి. అలా సన్లైట్ తగిలే ప్లేస్ లోనే దీన్ని మనం పెట్టుకోవాలి. అలాగే డ్రైనేజ్ హోల్స్ అనేవి మనం వేసుకునేటప్పుడే బాగా ఎక్కువగా పెట్టుకోవాలి. అలాగే దాంట్లోన రాళ్ళు కానీ లేదంటే ఏవైనా పెంకులు కానీ పెట్టుకొని మనం సాయిల్ వేసుకొని దీన్ని వేసుకుంటే సరిపోతుంది. ఎడీనియం ప్లాంట్ కి మనము ఎంత ఎక్కువగా ప్రూనింగ్ చేసుకుంటే మనకి అన్ని బ్రాంచెస్ అనేవి వస్తాయి. మనం ఎక్కడెక్కడ ప్రూనింగ్ చేసుకుంటామో ఈ ప్లేస్ లో ప్రూనింగ్ చేసుకుంటే ఇక్కడ ఒక 2-3 బ్రాంచెస్ అలా ఎక్కువగా వస్తాయి. సో ఎడీనియం కి అతి ముఖ్యంగా మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ఇది ప్రూనింగ్ ఏ టైంలో చేసుకోవాలంటే ఫిబ్రవరి టు మార్చ్ ఆ మంత్స్ లో దీనికి ప్రూనింగ్ చేసుకుంటే ఇది బ్రాంచెస్ మళ్ళీ డెవలప్ చేసుకొని మళ్ళీ చిగురు పెట్టి బ్లూమింగ్ అయ్యేసరికి మనకి కరెక్ట్ గా సమ్మర్ అనేది వస్తుంది. సో బ్లూమింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దీన్ని ప్రూనింగ్ చేసుకునేటప్పుడు ఇది ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి సిన్నమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదా, దాల్చిన చెక్క పొడి చేసుకొని మనం ఎక్కడైతే కట్ చేస్తున్నామో ఆ ప్లేస్ లో దీనికి సిన్నమన్ పౌడర్ వేస్తే ఆ బ్రాంచ్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వకుండా హెల్తీగా అయితే ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అండి. ప్రూనింగ్ అంటే ఈ మొక్కకనే కాదు, ఏ మొక్కైనా మనం ప్రూనింగ్ చేసుకున్న వెంటనే కొంచెం సిన్నమన్ పౌడర్ వేస్తే ఆ బ్రాంచ్ ఆ స్టెమ్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. మెయిన్ గా మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ వేసుకుంటే ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది అంటే ఫాస్ఫరస్ ఉన్న ఫెర్టిలైజర్స్ ఏవి ఇచ్చుకున్నా బాగా ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. అలాగే మనం బోన్ మీల్ ఇచ్చుకున్నా లేదు అంటే మనకి అందరికీ తెలిసింది చౌహాన్ కి మెథడ్ లో ఫ్రూట్ ఫెర్మెంటేషన్ ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చుకున్నా దీనికి బ్లూమింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా వస్తుంది. అతి ముఖ్యంగా మనం ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రూనింగ్ చేసుకొని ఎన్ని బ్రాంచెస్ వస్తే అంత ఎక్కువగా దీనికి బ్లూమింగ్ అనేది వస్తుంది. మనం ఇలా లీవ్స్ కూడా మనం ఇలా తీసేయచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మనము లీవ్స్ అంతా తీసేస్తే అంత బాగా గ్రో అవుతుంది. సో మనం లీవ్స్ లేకున్నా కూడా మనకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకున్నాను. తప్పకుండా మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా ఎడీనియం ప్లాంట్స్ ని పెంచుకోవడం స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ టిప్స్ అయితే మాక్సిమం సరిపోతాయి. ఈ 2 ప్లాంట్స్ నా దగ్గర ఉన్న ఎడీనియం ప్లాంట్స్ చూస్తున్నారు కదా, నేను చాలా పెద్ద పాట్స్ లోనే వేసేసానండి. ఎందుకంటే నేను ఆన్లైన్ లో పిక్ చేసుకున్నాను, ఈ ప్లాంట్స్ తెప్పించుకున్నాను. సో అది సీడ్ ద్వారా వచ్చిందా లేదా స్టెమ్ కటింగ్ ద్వారా వచ్చిందా నాకు ఐడియా లేదు. అందుకే నేను ఒక 1 year 2 years ఈ పాట్ లో ఉంచి తర్వాత దీన్ని రీపోర్ట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. సో అలా అని చెప్పి పెద్ద పాట్ లో వేసుకున్నాను. దీని రూట్ అయితే కొంచెం బాగానే వచ్చిందండి, మీకు కనిపిస్తుంది కదా ఒకసారి చూడండి. దీని రూట్ అయితే కొంచెం పైకి లావుగానే వస్తుంది. బట్ నేను ప్రూనింగ్ అనేది చేయలేదండి. ప్రూనింగ్ చేసి ఉంటే దీనికి ఇంకా బ్రాంచెస్ వచ్చును. ఇప్పుడు ప్రెసెంట్ అయితే చెయ్యాలి అనుకుంటున్నాను ప్రూనింగ్. బట్ దీనికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇలా చూడండి, ఫ్లవరింగ్ అనేది దీనికి స్టార్ట్ అయిపోయింది. అందుకని చెప్పేసి నేను ప్రూనింగ్ చేయలేకపోతున్నాను. చూడండి, దీనికి మిలీబగ్ అనేది ఉంది ఇక్కడ. ఇలా చాలా తక్కువ వస్తుంది.
సో ఫ్లవరింగ్ ఇగోండి అన్ని బ్రాంచెస్ కి ఫ్లవరింగ్ ఉంది. అలా అని చెప్పేసి నేను ప్రూనింగ్ చేయలేకపోతున్నాను. ఈ ఫ్లవరింగ్ అయిపోయినాక నేను ప్రూనింగ్ చేసేస్తాను. ప్రూనింగ్ చేసి స్టెమ్స్ వేరే పాట్స్ లో వేసుకుంటాను. ప్రెసెంట్ అయితే దీనికైతే టూ బ్రాంచెస్ వచ్చాయి. నేనేం ప్రూనింగ్ చేయలేదు, వాటికి అదే వచ్చింది. సేమ్ ఇది కూడా సేమ్ రెండు ఒకసారి తెప్పించుకున్నాను. బట్ ఇది ఇంకా సన్నంగా వస్తుంది. మరి ఏంటో తెలియదు, చూడాలి. నేను ప్రూనింగ్ చేసుకున్నాక దీని పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో నేను చూడాలి. ప్రూనింగ్ చేసి నేను రిపోర్ట్ చేసుకుంటాను. సో నాకు తెలిసిన టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. మీకు ఎలా యూస్ఫుల్ అయిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయినా లేదా ఎడీనియం ప్లాంట్స్ కోసం మీకు ఏమైనా టిప్స్ తెలిసినా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా ఇంకా నాకు తెలియనివి కూడా నేను తెలుసుకుంటాను కదా. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్లాంట్ తో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ, బాయ్, హ్యాపీ గార్డెనింగ్.